నమస్తే సార్. చాలా మంది ఎక్కువ సేపు ఉదాహరణకి ఒక 4-5 గంటల సేపు కంప్యూటర్ దగ్గర వర్క్ చేసేటువంటి వాళ్ళకి చాలా మందికి బ్యాక్ పెయిన్, తర్వాత మెంటల్ గా కూడా బాగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. మాకు తెలిసినంత వరకు కూడా చాలా మంది వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి కూడా కరెక్ట్ గా లేదనేది ఉంది. దాని మీద మీ విశ్లేషణ సార్. ఈ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసే జనాలు ఎప్పుడు ఈ ఆయుర్వేదానికి వస్తుంది అంటే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్కి, నెక్ రిలాక్సేషన్కి ట్రీట్మెంట్ అడిగి వస్తారు. వాళ్ళు మెయిన్ కంప్యూటర్గా కంటిన్యూగా సిట్టింగ్ చేసి వర్క్ చేస్తూనే ఉంటారు. అది ఇంప్రాపర్ సిట్టింగ్ మెయిన్ కారణం దీనికి. ఇంప్రాపర్ సిట్టింగ్లో మన నెక్ మసిల్స్ బాగా స్ట్రెయిన్ అయిపోతాయి. అదే అది మళ్ళీ అది నిదానంగా ఆ డిస్క్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సర్వైకల్ డిస్క్నే ఎఫెక్ట్ చేస్తారు. సో ఫ్యూచర్లో ఏదో సర్వైకల్ స్పాండిలోసిస్ ఇస్తారా, లేదా అక్కడ మసిల్ స్పాసం రావడం, దానివల్ల పెయిన్ రావడం, ఇదన్నీ కారణం అవుతుంది. సో దీనికి మెయిన్ సొల్యూషన్ అంటే మనం పోస్టర్ మెయింటైన్ చేయడం, ప్రాపర్గా సిట్టింగ్ చేసి ప్రాపర్ హైట్లో కంప్యూటర్ మెయింటైన్ అంటే మంచి చైరు దానికి తగ్గట్టుగా హైట్లు మెయింటైన్ చేసి ఎవ్రీ 1 అవర్కి అట్లీస్ట్ ఒక 5 minutes గ్యాప్ పెట్టినట్టు వర్క్ చేస్తే ఇది మ్యాక్సిమం కంట్రోల్ చేయవచ్చు. అదొక ప్రికాషన్. ఇంకా వచ్చిన జనాలకి ఎలా క్లియర్ చేయాలంటే, ఇది ఊరిక అలా వదిలేస్తే అది మళ్ళీ పెరిగి అది మళ్ళీ వేరే డిసీజ్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ ద్వారా అలాగన్నీ వచ్చినప్పుడు ఓన్లీ మెయింటైనింగే కుదురుతుంది, టోటల్ క్యూర్ రాదు. అప్పుడు దానికి ముందే అది ప్రివెన్షన్కి మంచి కాల్షియం ఫుడ్ తినడం, ఈ స్పైనల్ ఏరియా స్ట్రెంగ్థనింగ్ చేయడం, అలా ఎక్సర్సైజ్ చేయడం, స్పైనల్ ఎక్సర్సైజ్, సర్వైకల్ ఎక్సర్సైజ్ ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేసి స్పైనల్ ఏరియా స్ట్రెంగ్థనింగ్ చేయడం, ఈ మసిల్ అంతా స్ట్రెంగ్థనింగ్ చేయడం చేస్తే ఇలా డిసీజెస్ తక్కువ వస్తుంది. ఓకే సార్. నమస్తే. మళ్ళీ ఇంకొకటి ఆయిల్ అప్లై చేయడం, రెగ్యులర్గా నెక్ ఏరియాలో ఆయిల్ అప్లై చేసి స్నానం చేయడం కూడా ఈ మసిల్. ఆయిల్ అంటే మన కొబ్బరి నూనె, ఇంట్లో బెస్ట్ నువ్వుల నూనె తగ్గడానికి నువ్వుల నూనె వేడి చేసి లైట్గా పూస్తే ఆ పెయిన్ అంతా రిలీవ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతాయి. అది ఆ టెక్నిక్ మంచి మెథడే. అట్లీస్ట్ వారానికి 2-3 రోజులైనా నెక్ ఏరియాలో బాగా ఎక్సర్సైజ్ చేసి వేడి నీళ్ళు స్నానం చేసిననుకో కొన్ని రిలీఫ్స్ వస్తుంది. పెరగకుండా ఉంటుంది, అట్లీస్ట్ ప్రాబ్లం పెరగకుండా కూడా ఉంటుంది. ఉందే ప్రాబ్లం అప్పుడే తగ్గిపోతాయి. ఓకే సార్. ఇంకో కేరళలో ఇసుక ఉంటుంది కదా, శాండ్ ఉప్పుతోటి కొంచెం వేడి చేసేసి క్లాత్లు పెట్టి ఏదో వైద్యం చేస్తారంటే ఇదేంటి సార్ అది? యాక్చువల్లీ ఆయుర్వేదాలో చాలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. దానిలో ఒక టైప్ అది యాక్చువల్లీ ఉప్పు వేసి కట్టున్నది. ఇప్పుడు మన కాల్కేనియస్ పర్లు, ఈ యాంగిల్ పెయిన్ వస్తుంది, దానికి కాల్కేనియస్ పర్లు అని చెప్తారు. అక్కడ ఏరియాలో ఉప్పు పిండి కట్టి పిడి చేస్తారు. ఆ ట్రీట్మెంట్ నేను నిర్మించాలి చెప్పింది. అది ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, అక్కడికి సర్క్యులేషన్ పెరగడానికి యూజ్ అవుతుంది. అదే తర చాలా టైప్ ఆఫ్ కీడి ఉంది. ఎలకిడి, నవరకిడి, అలా ముట్టకిడి, అలా చాలా టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. నారంగా కిడి, ఇదన్నీ ఒక్కొక్క డిసీజ్కి సెపరేట్గా యూజ్ చేస్తారు. మీరు ఇప్పుడు అడిగినది కాల్కేనియస్ పర్రకి బాగా రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.